మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఈ బ్లాక్ మ్యాజిక్ చేతబడి అనేది పక్కా నమ్మట్లేదన్నట్టు ఏదో కమెంట్స్‌లో ఫన్‌గా చేసినా చాలా మందికి లోపల ఎక్కడో ఒక భయం ఉంటుంది. ఎవరో మనల్ని ఏదో చేశారు అనే ఫీలింగ్. కొద్దిగా ఏదైనా తేడా కలిగినా కూడా వాళ్ళెళ్లి పూజ చేసుకున్నా కూడా ఖచ్చితంగా మన మీద ఏదో చేస్తారు అనే భయంతోటే సగం ఎక్కువగా ఓపెన్‌గా మాట్లాడాలంటే ఒక ఫ్యామిలీ ఇంకొక రిలేటివ్స్ ఇంకెవరైనా సరిగ్గా లేని వాళ్ళే మనం ఇది చేస్తారని నమ్ముతారు. ఇది మీకు కూడా తెలిసే ఉంటది. సో ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి వీడియో అయితే నేను చూసాను. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే బ్లాక్ మ్యాజిక్ మనం ఇది చేశారా లేదో తెలుసుకోవడానికంట నీళ్ళల్లో ఉప్పేసి కలిపి అందులో నిమ్మకాయ పిండి 2 అగ్గిపుల్లలు వేసిన తర్వాత వాటికి ఉన్న పొజిషన్ని బట్టి బ్లాక్ మ్యాజిక్ చేశారా, చేస్తున్నారా, చేసే పొజిషన్లో ఇంకా ట్రయల్లో ఉన్నారా అని తెలుస్తుందంట. ఈ వీడియోస్ వల్ల యూజ్ ఏంటి? అది నమ్ముతున్నారు, మీకు వచ్చే వాల్యూ ఏంటి లైఫ్లో అనేది నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మాట్లాడడానికి మన ముందు సైకాలజిస్ట్ ప్రదీప్ కరెంగుల గారు ఉన్నారు. ప్రదీప్ గారు, నేను ఇంత ఇప్పుడు డీటెయిల్గా మీకు కూడా చెప్పాను, మీకు కూడా చూసారు యాక్చువల్గా. సో ఈ అమ్మాయి ఇంత డేర్గా ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తే ఉందని తెలియాలంటే ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి తెలుస్తుంది అనడం, అది ఎంత భయానికి లోన్ చేస్తుంది మనుషులని. యాక్చువల్లీ టు బి హానెస్ట్, మేబీ సడన్గా కొంచెం సిక్ అయిపోయినా మేబీ బ్లాక్ మ్యాజికే చేశారేమో, కొద్దిగా ఒళ్ళంతా బాగా టైట్గా అలసిపోయినా కూడా బ్లాక్ మ్యాజిక్ వల్లే అని భయానికి లోన్ అవుతారు. వీళ్ళని ఎటువంటి యాక్షన్ తీసుకోలేము. సో పబ్లిక్కి మనం ఏం చెప్తాం దీని ద్వారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇదే వీడియో గురించి మాట్లాడాలి అనుకుంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ వీడియో దట్ ఐ హావ్ సీన్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అని నేను చెప్తాను. ఎందుకు అంటే తను 3 పొజిషన్స్ చెప్పింది. ఇంకేం పొజిషన్స్ కు పోతాయి? ఐదర్ 2 కలిసి ఉంటాయి, లేదా ఒకదానిపైన ఒకటి వస్తుంది, లేదా 2 ఎపార్ట్ అయితే. దీనికి మించి ఏం ఉండదు. సో ఎందులోనూ ఇలా ఉంటే ఇలా ఉన్నట్టు, ఇలా ఉంటే చేయనట్టు, ఇలా ఉంటే చేసినట్టు అంటే సో వాట్ కైండ్ ఆఫ్ ఏ బుల్షిట్ ఇస్ దిస్? అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు లైక్ ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో 2 రకాలుగా పెట్టచ్చు. నెంబర్ 1, ఇలాంటి టాపిక్స్ చాలా ట్రెండ్ అవుతాయి, జనాలను ఈజీగా మనం మోసం చేసేయచ్చు, ఎక్కువ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు అని అనుకోవడం, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు నిజంగానే అలా జరుగుతుందని చెప్పి వాళ్ళే భ్రమ పెట్టుకొని వాళ్ళే బలంగా నమ్మడం కావచ్చు. సో ఇలాంటివన్నీ నమ్మచ్చా? లేకపోతే ఇలాంటి నమ్మే వాళ్ళకి ఏం చెప్తారు అంటే, మీరు నమ్ముతున్న రోజులు ఇలాంటి వాళ్ళు కొన్ని వేలల్లో లక్షల్లో పుట్టుకొస్తూనే ఉంటారు. అండ్ మీరు నమ్ముతున్న రోజులు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేశారు అని చెప్పేసి మీరు సఫర్ అవుతూ ఆ బ్లాక్ మ్యాజిషియన్స్ దగ్గరికి వెళ్ళి మీ డబ్బులన్నీ పోడగొట్టుకొని లాస్ట్కి వస్తే మీ లైఫ్ని ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో పెడతారు. నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే, మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే, ఒకవేళ నిజంగానే మీ లోపల ఏదైనా కూడా నేను చూసుకుంటాను, సైంటిఫికలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, లేకపోతే నన్ను నేను కాపాడుకోగలను అన్న మెంటల్ స్టిమ్యులేషన్ మీలో ఉంటే ఎవ్వరూ మనని ఏమీ చేయలేరు. ఒకవేళ మీరు నన్ను అడగొచ్చు, సరే నాకు ఇప్పుడు ప్రూవ్ చేయండి బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అని చెప్పేసి. నిజంగా మీకు ఎవరైనా తెలిసిన బ్లాక్ మ్యాజిషియన్ అయితే మీరే నా పైన బ్లాక్ మ్యాజిక్ చేసి నాకు ప్రూవ్ చేయండి, అప్పుడు ఇదే ఛానల్కి వచ్చి నేను చెప్తాను బ్లాక్ మ్యాజిక్ ఉంది అని. సో ఒక డైరెక్ట్ ఛాలెంజ్ యాక్చువల్ ఒక రకంగా చెప్పాలంటే మీరు డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ అమ్మాయి పెట్టిన ఛానల్ పేరు ఏంటంటే ఏదో సంథింగ్ తెలుగు భక్తి అని పెట్టుకుంది. తన పేరు భక్తి అనే పేరుతోటి ఇలా చాలా రచకాలు జరుగుతున్నాయి. లైక్ ఫేక్ బాబాస్ ఉన్నారు భక్తిలో. ఈ భక్తి అనే పేరుతో ఫేక్ బాబాలు వాళ్ళే సగం ఈ బ్లాక్ మ్యాజిక్లు జరుగుండొచ్చు. మీరు నిమ్మకాయ పెట్టి ఒక షార్ట్ ఫిలిం చూసారా మీరు? బాగా రీచ్ అయింది. వాళ్ళ మదర్ చనిపోతే కూడా అక్కడే కూర్చొని డప్పు కొడతాడు, సిక్ అయితే కూడా హాస్పిటల్ తీసుకెళ్లకుండా బాబా నోట్లో ఇగో ఈ విభూది పోయి బతుకుతుందని అంటాడు, బట్ వాళ్ళ మదర్ చనిపోతారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఒక కైండ్ పీపుల్ అందరు ఈ బాబాలనే నమ్ముతున్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు నేను ఒక సైకాలజికల్ క్లాస్ పెట్టి అందులో మీరు సాల్ట్ యాడ్ చేయండి, వాటర్లో లెమన్ యాడ్ చేయండి అని చెప్తే మీరు నన్ను సైన్స్ అడుగుతారు, ఇజంట్ ఇట్? ఇందులో సైన్స్ ఏముంది? సాల్ట్ అంటే మనకి నార్మల్ NaCl, లేకపోతే లెమన్ అంటే సిట్రిక్ యాసిడ్, ఇవి 2 కలిపితే ఎందుకు ఇలా జరుగుతుంది, బ్లాక్ మ్యాజిక్ ఏంటి అని చెప్పేసి మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అదే నేను భక్తి అన్న మార్గంలో గనక చెప్తే మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? సో డెఫినెట్లీ భక్తి అన్న దాంట్లో మాత్రమే ఒక హ్యూమన్ బీయింగ్ ఎంతైనా ఎక్స్పెరిమెంటేషన్ చేయొచ్చు, ఎన్ని క్రియేటివ్ ఐడియాస్నైనా చెప్పొచ్చు, ఎంతమందినైనా మ్యానిపులేట్ చేయొచ్చు. అండ్ వీళ్ళు నిజమైన భక్తులు అంటే డెఫినెట్లీ నాట్. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఎలా చూడొచ్చు అంటే ఫేక్ బాబాస్ని, లేకపోతే అఘోరీస్ని, ఫేక్ అఘోరీస్ని, లేకపోతే ఇలాంటి వాళ్ళని దే ఆర్ పారసైట్స్ టు హిందూయిజం అని నా ఉద్దేశం.
ఒక చీడ పురుగు లాంటి వాళ్ళు. ఎందుకు అంటే ఇది డెవలప్ అవ్వాల్సిన కల్చర్ని కూడా ఇలా ఉంది ఇది చేస్తే ఇదవుతుంది, దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి బ్రెయిన్ని మ్యానిపులేట్ చేసి జనాల దగ్గర నుంచి డబ్బులు లాక్కొని సమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ని వాళ్ళే పొడగొడుతున్నారు. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ ట్రాష్. సో నన్ను అడిగితే మీ బ్రెయిన్ మీ కంట్రోల్లో ఉంటే, లేదా మీరు మీ పైన చాలా కాన్ఫిడెంట్గా ఉంటే, నిజంగా వీళ్ళందరూ ఉన్నా, వీళ్ళకి శక్తులు ఉన్నా, అలా అని మీరు నమ్మినా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇది నా హామీ. ఓకే. సో ఇందులో ఇంకొక కోణం కూడా తీసుకొద్దామండి. కొంతమంది బాబాలు చెప్తారు చెడు దృష్టి పడింది లేదా దిష్టి తగిలింది నీకు అని అంటారు. ఈ చెడు దృష్టి నుంచి నువ్వు తప్పించుకోవాలంటే సంథింగ్ ఏదో ఒక పూజ చేసుకో, మీ ఇంటి ముందు ఇది పెట్టు, కార్నర్లో ఆ నీళ్లు పెట్టు అంటారు. ఇవి నిజంగా ఉన్నాయంటారు అసలు? ఇది మీకు చెప్తే భలే నవ్వొస్తుంది. ఎప్పుడు చెడు దృష్టి పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మనం కలిసి ఒక పెళ్ళికి వెళ్ళినాం అనుకుందాం. పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్లిలో చాలా మంది దృష్టి నీ పైన పడింది, సో అందువల్లనే నువ్వు సిక్ అయ్యావు అనుకుంటాం. కానీ అదే పెళ్లిలో మనం ఏం చేస్తాం, చాలా మందితో మాట్లాడతాము, ఇక్కడికి వెళ్తాము, అక్కడికి వెళ్తాము, ఇంతవరకు నడవనంత డిస్టెన్స్ని నడిచేస్తూ ఉంటాము, ఎండలో తిరిగేస్తూ ఉంటాము, చాలా హెక్టిక్గా ఫీల్ అవుతాం. సో ఈ హెక్టిక్గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేసరికి అల్టిమేట్లీ ప్రతి ఒక్కరు సిక్ అవుతారు. సిక్ అయినప్పుడు వీళ్ళేమంటారు, నీకు దిష్టి తగిలింది కాబట్టి నువ్వు సిక్ అయ్యావు అని చెప్పేసి. బట్ ఆ దిష్టి తగిలినప్పుడు కొంతమంది ఉప్పు తిప్పుతారు, చుట్టూ 3 సార్లు తిప్పడము అలాగ చేస్తారు. లేదా క్లాత్ని నూనెలో వేసి కాల్చి ఎక్కువగా నీళ్ళు ఇలా కారితే అది దిష్టి పోయింది, ఎక్కువ దిష్టి తగిలిందని ఇలా కైండ్ ఆఫ్ థింగ్స్ చేస్తూ ఉంటారు ఇంట్లో దిష్టి పోవడానికి. అవి చేసిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది అని కూడా ఫీల్ అవుతారు. బట్ అంటే వర్క్ నిజంగా లేనప్పుడు అలా ఎందుకు రిలీఫ్ అవుతారు? దట్స్ అ ప్లెసిబో ఎఫెక్ట్. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు నీకు దిష్టి ఉంది అన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఎలా ఆల్టర్ అవుతుంది అంటే, నిజంగానే నన్ను కనుదిష్టి పడిందేమో, నన్ను ఎవరో ఏదో చేశారేమో, సో ఇప్పుడు నా పై నుంచి ఉప్పు తిప్పేస్తే నేను బెటర్ అవుతానేమో అని చెప్పి బ్రెయిన్ బలంగా నమ్ముతుంది. అలాంటి టైం ఫ్రేమ్లో ఏం జరుగుతుందంటే మీ బ్రెయిన్లో లాజికల్ థింకింగ్ అనేది డౌన్ అయ్యి ఎమోషనల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. సో దానికి మీ బ్రెయిన్లో చాలా పార్ట్స్ కూడా హెల్ప్ చేస్తాయి క్రియేటివిటీని పెంచడానికి. అంత క్రియేటివ్గా ఉన్నప్పుడు బ్రెయిన్కి లాజిక్స్ అనేవి అవసరం లేదు, బికాస్ క్రియేటివిటీ అండ్ లాజిక్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో ఎప్పుడైతే క్రియేటివిటీ చాలా పెరుగుతుందో ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఉప్పు తిప్పినప్పుడు మీకు చాలా ఫీల్ గుడ్గా అనిపిస్తుంది. దట్ డజంట్ మీన్ మీరు నిజంగానే ఫిజియోలాజికల్లీ బెటర్ అయ్యారు అని కాదు, కానీ మీకు డోపమైన్ రిలీజ్ చేసి మీ బ్రెయిన్ మీరు బెటర్ అయ్యాను అన్న భ్రమని క్రియేట్ చేస్తుంది. సో ఇట్స్ మ్యానిపులేషన్, సెల్ఫ్ మ్యానిపులేషన్ అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఒక రకంగా దిష్టే లేదంటారు? డెఫినెట్లీ నాట్. ఓకే, బట్ ఈ మధ్య చాలా మంది మనకి దిష్టి కైండ్ ఆఫ్ చిన్న లాకెట్ కూడా, పెండెంట్ కూడా వస్తుంది. ఈ మధ్య ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా అది వేసుకొని వెళ్తే నాకు దిష్టి తగలదు అనే బిలీఫ్ ఈ మధ్య ఎక్కువగా వచ్చింది, ఈవెన్ యంగ్స్టర్స్లో కూడా. బట్ మరి వాళ్ళందరికీ దిష్టి లేదు అని అంటే ఒక్కసారిగా యాక్సెప్ట్ చేయలేరు కదా? చేయలేరు, అవును. బట్ మరి వాళ్ళకి ఏం చెప్తాం మనం? ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొన్ని మనం ఎందుకు చేస్తామంటే మనకు దానిపైన ఉన్న భక్తిని చూపెట్టుకోవడానికి. ఇప్పుడు సైకాలజిస్ట్ అనగానే మనం కంప్లీట్లీ సైన్స్ మాత్రమే కాదు. నేను దేవుడు ఉన్నాడని నమ్ముతా, కానీ దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఇలా వీళ్ళని క్రియేట్ చేస్తాడు, మాయలు ఉంటాయి, మంత్రాలు ఉంటాయి, దిష్టి ఉంటుంది, ఇలా నమ్మడం అనేది ఒక ట్రాష్. దిస్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్ మ్యాన్. దేవుడు అనేది ఎవరు? మేబీ ఈ యూనివర్స్ని ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే దాన్ని చేశాడేమో అన్న వరకు నమ్మి చేతికి దండలు కట్టుకున్నా, మెడలో ఏదైనా వేసుకున్నా, జస్ట్ ఒక బిలీఫ్ సిస్టంలో తను ఉన్నాడులే అన్న నమ్మకంతో ఉంటే ఇట్స్ ఓకే. కానీ నేను ఇది కట్టుకోవడం వల్ల అవతలి వాడు ఏది చేసినా నాకేం రాదు, నేను ఇది వేసుకోవడం వల్ల వీడు ఏం చేసినా నాకేం రాదు అని ఎప్పుడైతే మీరు నమ్ముతున్నారో అక్కడ గాడ్ అనే కాన్సెప్ట్ నుంచి బిజినెస్ అనే కాన్సెప్ట్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇఫ్ యూ బిలీవ్ దట్ అది ఓకే నాకు పాజిటివిటీ ఇస్తుంది అని అంతవరకు అనుకుంటే సరిపోతుంది, బట్ అది మాత్రమే ఇస్తుంది నాకు అనుకుంటే ఇట్లా అవుతుంది. దాని వల్ల ఎవరో ఏది చేసినా నేను బెటర్ అవుతా అని నమ్మితే ఇంకెక్కువగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మిమ్మల్ని మేబీ అడగచ్చా, లైక్ మీకు చేతిలో ఉంది కదా, చాలా మంది మేబీ ఆబ్వియస్లీ ఆడియన్స్ చూసాక అడుగుతారు, అది ఎనీథింగ్ లైక్ మీరు కూడా ఒకవేళ ఏమన్నా దిష్టి ఉంటుందని నమ్మి కట్టుకున్న తాడా మీరు మీ చేతికి? నో, ఇట్ ఈస్ మోర్ లైక్ ఏంటి అంటే నేను 1000 days పాటు మెంటల్ హెల్త్ ఛాలెంజ్ ని తీసుకున్నాను. సో ఈ 1000 days జనాలకి హెల్ప్ చేయాలి, మెంటల్ హెల్త్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి అని చెప్పేసి కట్టుకున్నది ఇది. సో ఇట్ ఇస్ నాట్ కంకణం లాగా, ఇట్స్ అ కంకణం, ఇట్స్ అన్ యాక్చువల్ కంకణం.
ఈ కంకణం ఏంటి అంటే యా ఒకప్పుడు మనకి కింగ్స్ ఏం చేసే వాళ్ళంటే ఏదైనా అసాధ్యమైన చేసేటప్పుడు కన్సిస్టెంట్ గా వాళ్ళకి గుర్తు రావాలి, నేను చేసే పని ఎందుకు నేను ఇది చేస్తున్నాను అని చెప్పి గుర్తు రావడం కోసం చేతిని చూస్తే ఈజీగా గుర్తొస్తుంది అని వాళ్ళు కట్టుకునే వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం కన్సిస్టెంట్ గా నాకు ఫోకస్ లో ఉండాలి, గుర్తు రావాలి అని నేను కట్టుకున్నాను. ఇది దిష్టి కోసం కాదు, ఎట్ ద సేమ్ టైం మంత్రాల నుండి నన్ను నేను కాపాడుకోవడం కోసం కాదు. సో యా రైట్. అంటే మొత్తానికి ఈ ఫేక్ బాబాలు చెప్పే లైక్ అంటే ఫేక్ బాబాలు అని కాదు, ఫస్ట్ బాబాలే ఫేక్ అంటారా? అంతే, డెఫినెట్లీ. బాబాలు అంటే స్పిరిచువాలిటీని టీచ్ చేసే వాళ్ళని కూడా బాబాలు అంటారు. వాళ్ళని మనం ఫేక్ అనడానికి లేదు, ఎందుకు అంటే వాళ్ళు జస్ట్ స్పిరిచువాలిటీని నేర్పిస్తున్నారు. దే లైక్ టీచర్స్. ఫేక్ బాబాస్కి వచ్చేసరికి లైక్ ఈ బ్లాక్ మ్యాజిక్ అండ్ ఈ దిష్టి ఇట్లా ఏవేవో ఉంటాయి, వీటికి మీరు ఏవో చేసుకోవాలని చెప్పే వాళ్ళందరూ ఫేకే. అంతే, చేసే వాళ్ళు ఫేకే, చేస్తున్నా అని చెప్పే వాళ్ళు ఫేకే, చేసినవి తీసేస్తాను అని చెప్పే వాళ్ళు ఫేకే. అసలు ఈ పర్టికులర్ ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ ఈ దిష్టి కానీ ఫేకే అంటారు, ఐ మీన్ లేవంటారు? లేవు. ఓకే, క్లియర్. సో క్లియర్ కట్గా కాన్ఫిడెంట్గా అయితే మనకు ప్రదీప్ గారు చెప్తున్నారు ఈ బ్లాక్ మ్యాజిక్ లేదు, ఈ దిష్టి లేదు, ఈ అందరూ కూడా ఫేక్ బాబాలని. మేబీ మీకేమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ చేసి మనం క్వశ్చన్ చేయొచ్చు. ప్రదీప్ గారు ఆల్వేస్ రెడీ టు ఆన్సర్ అనమాట. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ బాబాలు కూడా రెడీగా ఉండి మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటే నేను ఆల్వేస్ రెడీ ఫర్ ద డిబేట్ అని ప్రదీప్ గారు అయితే ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. సో చూద్దాం మరి ఇది నిజంగానే ఫేకా లేకపోతే నిజంగానే దిష్టి ఉందా లేదా, మరి పబ్లిక్ ఏమనుకుంటున్నారో చూద్దాము. బట్ ఎనీథింగ్ ఎనీవే ఏదైనా సరే మనము మనల్ని కంట్రోల్ తప్పే విధంగా చేసుకుంటున్నామంటే అది ఒక బ్లాక్ మ్యాజిక్ ఇంకేదో సంథింగ్ అయ్యి ఉండదు, అది మన మిస్టేక్ అయి ఉంటుంది. ఇది నేనైతే నమ్ముతున్నాను. సో మీరేం నమ్ముతున్నారో కూడా కమెంట్ చేయండి.